ఒక్కరు పోతా అన్నారు. అందరూ మనుషులే, అందరిలో దైవశక్తి ఉంది. ఆ దైవశక్తి వల్ల అందరం బతుకుతాండం. మరి మనలోనే ఉండే దైవశక్తి మనకు తెలియకుండా పోతుందంటే, మనలో ఉండే దైవశక్తి మనకే తెలియకుండా పోతుందంటే దానికి మన మనస్సే అడ్డం పడుతుంది. మన మనస్సు అడ్డం పడుతుంది అని మనకెట్లా తెలుసు అంటే, పసితనములో పసిపిల్లగా ఉన్నప్పుడు ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉన్నావా లేదా? ఇప్పుడు ఎందుకు ఏడుస్తుండవు? ఆ ఏడిపే నీలో ఉండే దేవునికి అడ్డం పడుతుంది. బాధ, నా వాళ్ళు సరిగ్గా చూసుకోలే, నా ఆస్తిని అనవసరంగా వాడుకుంటాండరు, నాకు చీరలు పెట్టలే, కూడు పెట్టలే, ఇవన్నీ మనకు దేవుని దగ్గరికి తీసుకుపోతాయా? తీసుకుపోవు. మరి ఎట్లుండాలా అంటే, మనకు ఏ కష్టం వచ్చినా భగవంతుని చెప్పుకోవాలి. ఎవరికి చెప్పినా నేను ఎగతాళి చేస్తారు, చులకనగా చూస్తారు. వద్దు. మనకు ఏం చెప్పినా మనుషులకు చెప్పుకుంటే రాళ్ళేస్తారు, పూలేరు. దేవునికి చెప్పుకో. ఎందుకంటే దేవుడు వేరే వాళ్ళకు చెప్పడు. చేతనైతే చేస్తాడు, లేకుంటే ఊరుకుంటాడు. కానీ మనము మనస్ఫూర్తిగా కోరుకుంటే మాత్రం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కానీ మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకోము. ఎందుకు కోరుకోమంటే, మనకు లోపల ఏవేవో ఉన్నాయి, అవన్నీ మనల్ని దేవుణ్ణి కోరుకొని అవి దాంట్లను కోరుకునేటట్లు చేస్తాయి. అంటే ఇప్పుడు నీ కీళ్ళ నొప్పులు ఉన్నాయనుకో, ఎంతన్నా చెప్పు, ఓ దేవుడా నాకు కీళ్ళ నొప్పులు బాగా చేయి స్వామి అంటావు. ఎందుకంటే ఈ బాధ ఎక్కువ ఉంది. కానీ దేవుడా నీకు అన్నీ తెలుసు, నాకు ఏమిస్తే బాగుపడతానో అది నీకు తెలుసు. కాబట్టి నువ్వే నాకు ఏం చేయాలో చెయ్యను. అప్పుడు భగవంతునికి మొత్తం ఆయనకే చెప్పిన బాధ్యత. నువ్వు నీ బాధను కోరుకున్నావంటే ఆటికే నువ్వు ఇంకా. అందుకే గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఆకలి అవుతుంది, ఇడ్లీలు ఉంటే బాగుండునే అని ఆలోచన వచ్చింది. వెంటనే ఇడ్లీలు వచ్చినాయి, లక్షణంగా తిన్నాడు. గిరిప్రదక్షిణ అయినాక రమణ మహర్షి దగ్గరికి పోయినాడు. స్వామి, క్షేత్రం అంటే ఎంత గొప్పది స్వామి, అనుకుంటానే జరుగుతుంది, ఏమైందిరా అన్నాడు. ఏం లేదు, నేను ఇడ్లీలు అనుకుంటానే ఇడ్లీలు వచ్చినాయి స్వామి. ఓరని, నువ్వు ఏమీ కోరుకోకుండా ఉంటే అన్ని కోరికలు నెరవేరింపురా. పెద్ద పొరపాటు చేసినావు. ఒకటే కోరుకున్నాడు, పోయిందిలే ఈయన పీడ ఒక్కదాంతోనే అని దేవుడు ఇదిలించుకుంటాడురా. కాబట్టి స్వామి అంతా నీదేను, నీలో ఉండేటివన్నీ తీసేస్తాడురా, నీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. కాబట్టి మనం కూడాను ఏది కోరుకోవద్దు. ఇప్పుడు ఇంజన్ తీసుకొచ్చినాం, ఎన్నాళ్ళు ఆడుతుంది, దానికి బోల్టులు నట్లు లూజు కాదు, ఏదో ఒకటి రిపేర్ రాదు. మరి ఇంత వయసు వచ్చింది, వయసు పిల్లల మాదిరి ఉండాలంటే అవుతుందా? ఏదో ఒక చాట మోకాలలో గుజ్జు రాను ఊరేది అయిపోతుంది. ఇక లోపల ఎన్నాళ్ళని బస్తాలు ఎన్ని బస్తాలు తిన్నామో ఎన్నాళ్ళు ఇది ఊరుకుంటుంది, పనిచేస్తుంది. రోంతన్నా దానికి మిస్టేక్ రాదా? నా కడుపు నచ్చా, గ్యాస్ ట్రబుల్ ఏవైనా వస్తాయి, ఇంజన్ అరిగిపోతుంది.
అడిగిపోయినప్పుడు ఏ పని వస్తాయి. కాబట్టి దీని గురించి ఎందుకంటే మనకు బ్రతికినంతకాలం బతుకుతాం. ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు నువ్వు ఎన్నాళ్ళు బతుకుతావు అన్నాళ్ళు ఖచ్చితంగా బతుకుతావు. అంతకుముందు సావవు, తర్వాత కూడా సావవు. ఎందుకంటే ఆటికే ఎందుకు పరిమితమైందంటే ఆ పైన ఇంకా ఎక్కువైతే నేను భరించలేవు. కాబట్టి భగవంతుడికి తెలుసు నిన్ను ఎప్పుడు తీసుకొని పోవాలా, ఎప్పుడు నిన్ను లోకంలో ఉంచాలా అనేది అంతా భగవంతుడికి తెలుసు. కాబట్టి మనకు దిక్కు ఎవరు? కొడుకు కాదు, మొగుడు కాదు, బిడ్డ కాదు, అల్లుడు కాదు. అందరూ నీ శరీరం ఉండి, నీకు ఆస్తి ఉండి, నీ దగ్గర ఏదో తులమో పొలమో ఉంటే దానికోసం అందరు ఉండారు. లోపల ఉండేదానికి ఎవరు ఉండరు? లోపల ఉన్నదానికి దేవుడు ఒక్కడే దిక్కు. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడాను ఎంత వాడైనా చివరకు మాత్రం స్వామి నీవే దిక్కంటాను. అది ఏదో ముందే ఉంటే పోలే. ముందే ఏ విషయంలో కానీ ఎప్పుడే కానీ స్వామి అంతా నువ్వు లేకపోతే మాకు బ్రతికాడుంది. అందులో మాలోనే ఉండి నడిపిస్తాడో ఆ శక్తి అనేది మాలో నువ్వుండే ఆ శక్తి మాకుంది. నువ్వు పోతే ఆ శక్తి పోయింది, మేము పోతాను. కాబట్టి నువ్వు మాలో ఉండవు. నీకు తెలియంది ఏంది లేదు, బయట వాళ్ళకు తెలియదు. లోపల ఉండవు, లోపలే ఉండి మమ్మల్ని చూస్తూ ఉండవు. అన్ని విషయాలు తెలుసు. మాలో వచ్చే ఆలోచనలు తెలుసు, మాలో ఉండేటువంటి చెడ్డ తెలుసు, మాలో ఉండే మంచి తెలుసు, మాలో ఉండే సమస్యలు అన్నీ తెలుసు. లోకంలో ఇంకా ఎవరికి తెలియదు. అన్నీ తెలుసు. కాబట్టి స్వామి నిన్నే నమ్ముకున్నా, నువ్వు ఏమన్నది అప్పుడు నీ జీవితం ఎట్లుంటుందంటే దూది పింజ మాదిరి హాయిగా ఉంటుంది. లోపల బరువు బాధ్యతలు లేకుండా హాయిగా ఉండవచ్చు. ఇంకా దానికి ఏమంటానంటే మరి నా దగ్గరికి నువ్వు ఎట్లా రావాలని నీకు అనిపిస్తుంది. నదిలో ఈ తట్టు గట్టు నుంచి ఆ తట్టు గట్టుకి వెళ్ళాలా, ఎట్లా పోతాం? ఈత రాదు, పడవ కావాలి. అప్పుడు పడవాడు వస్తే పడవలో ఎక్కి వానికి అంతో ఎంతో ఛార్జ్ చేస్తే ఈ గట్టు నుంచి ఆ తట్టు గట్టుకు పంపించాడు. ఇప్పుడు మనం సంసారంలో ఉన్నాం. మనము ఉత్తమ లోకానికి, ఉత్తమ జన్మకు పోవాలా అంటే పడవ. ఆ పడవ యాది అంటే భగవన్ నామస్మరణ. భగవంతుని నిరంతరము స్మరించుకుంటూ ఉంటే పడవ ఎట్లా ఈ గట్టు నుంచి ఆ గట్టుకు తీసుకొని పోయిందో నీ జన్మను కూడాను ఈ లోకంలో నుంచి ఉత్తమ లోకాలకి, ఉత్తమ జన్మలకి ఏ రకంగా తీసుకొని పోవాలనో ఆ రకంగా నిన్ను ప్రయాణం కొనసాగిస్తాడు. కాబట్టి ఎవరిని మర్చిపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని మాత్రం మర్చిపోకూడదు మనిషి అన్నవాడు. ఇంకా పశువులు పక్షులకు దేవుడు తెలియదు, దానికి అవకాశము లేదు. కానీ మనం మాత్రం ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా నిరంతరము భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా లోపల భగవంతునికి ప్రతి ఒక్క విషయం తెలుస్తూ ఉంటుంది. నీవు నన్ను నామస్మరణ చేసుకుంటాండో నువ్వు కరెక్ట్గా చేస్తా ఉండవా లేదా అనేది దేవునికి తెలుస్తుంది. లోపల ఉండలే ఉత్తుత్తగా పొద్దుపోక ఏ పని లేక ఏదో గొనుగుతాందిలే, ఆ గొనగడం వద్దు. మనస్ఫూర్తిగా అది ఎట్లా నీ కొడుకును, నీ మనవరాల్ని నువ్వు ఎట్లా చూసుకుంటావో అంత ప్రేమగా, ఆప్యాయంగా, నిర్మలంగా భగవంతుని స్మరణ చేసుకోవాలి. అది నేరుగా భగవంతునికి చేరుతుంది. భగవంతుని దగ్గరికి చేరాలంటే మన మనస్సులో నిర్మలంగా ఉండి హాయిగా, సంతోషంగా, ప్రశాంతంగా మనము భగవన్నామస్మరణ చేసుకొని భగవంతుని యొక్క రూపాన్ని, ఆయన యొక్క ఇంకొకటి కూడా మనకేం పని లేదనుకో,
భగవంతునికి బాగా అభిషేకం మాదిరి బాగా ప్రతి అవయవం బాగా క్లీన్ చేయి. మంచి దండ కొట్టు, పూలదండ, రకరకాల పూలదండలు. ఆ పూలదండలన్నీ మంచి పూలదండలు తయారు చేసి దేవునికి మంచి చీరలు అందమైనటువంటిది సెలెక్ట్ చేయి. మంచి చీరను ధరింపజేసేసి బాగా అలంకరణ చేయి. ఇక బాగా మంచి నైవేద్యం, మంచి వంటలు చేయి. చేసి ఆ భగవంతునికి పెట్టు. అంటే నిరంతరము భగవంతుని మీద దృష్టి పెట్టి భగవంతుని కోసమే నువ్వు ఏమేం చేస్తావో అన్నీ, నువ్వు బయట ఏం చేస్తాడో అవన్నీ లోపల భగవంతునికి చేస్తూ పో. నీకు ఎంత పుణ్యం అంటే అంత పుణ్యం వస్తుంది, భగవంతుని అనుగ్రహం మనకు కలుగుతుంది. బయట అన్నీ చేస్తాను కదా, బయట చేసినంతా నిన్ను బూతులు తిట్టుతా అంటారు, బూతులు మాట్లాడతారు, నువ్వు సరిగ్గా చేయరా, నీకు వంట చేసేది రాదు, ఇవన్నీ వద్దు. లోపల చేసేది భగవంతునికి చేద్దాం. కాబట్టి మనకు ఈ బ్రాహ్మణులు చేసే అభిషేకాలు ఇవన్నీ వాళ్ళు చేస్తారు, అది వాళ్ళ మనస్తత్వం. వాడు పెళ్ళంతో కొట్లాడి వచ్చేటి వాడేంది చేస్తాడు, గొనుక్కుంటే చేస్తాడు. మనం లోపల హాయిగా మన లోపలనే దేవుడు ఉన్నాడు. లక్షణంగా మనం ఏం చేస్తాము, అభిషేకాలు ఆడిపోయి ఎందుకు చేయాలా, లోపలే దేవుడు ఉన్నాడు. ఎట్లా దేవుని నువ్వు చూడలేదనుకో, నీకు ఏ రూపం ఇష్టమో, ఏ దేవుడు ఇష్టమో ఆ రూపం నీకు తెలుసు. ఆయనకే అన్ని అలంకరణలు చేయి, అన్ని నైవేద్యాలు చేయి, అన్ని బాగా స్నానాలు చేపి బాగా శుభ్రంగా పెట్టు, అన్ని పనులు ఆయన చేయి. కళ్ళు మూసుకొని భక్తితో శ్రద్ధతో చేసుకుంటూ కూర్చో. ఇంకా పూలు తీసుకో. ఈశ్వరుడు ఉన్నాడు అనుకో, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈశ్వరుడు విష్ణువు ఉన్నాడు, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః. ఒక్కొక్క పువ్వు తీసుకో, కన్ను మూసుకొని, బుట్ట నిండు ఒక పూలు ఉన్నాయి, ఒక్కొక్క పువ్వు తీసుకొని నీకు ఏ దేవుడు ఇష్టమో, ఏ దేవత ఇష్టమో ఆమెను మనస్సులో అనుకుంటూ ఒక్కొక్క పువ్వు వేస్తూ పో. నీ పువ్వులన్నీ అయిపోవాలి. పక్కన ఏం అక్కర్లే, అన్నీ లోపల చేసుకుంటూ కూర్చో. పని ఏం పని, దేవుని పని. బయటోళ్ళ పని వద్దు. బయటోళ్ళ పని ఏం చేసినా విమర్శలు వస్తాయి. ఏం ఆయమ్మకే చేసినా ఏం మాకు చేయకూడదు, ఏం ఆయమ్మ అంటే అంత ఇష్టం నీకు, ఎందుకు ఈ మాటలన్నీ. లోపల మనం చేసుకుంటే ఒక్కడు అనేటోడు లేడు, విమర్శించేటోడు లేడు. కాబట్టి నిరంతరము స్మరణ చేసుకుంటూ కూర్చోవచ్చు. ఇక ఏదన్నా ఇట్లా మాల ఉంది అనుకో, ఊరికి కూర్చోకుండా నీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుని నామస్మరణ చేసుకుంటూ ఒక్కొక్క పూసట్టు జరుపుకుంటూ కూర్చో. అంతే. ఈ సంఖ్య పెరిగే కొద్దీ నీలో పాపం తరుగుతూ పోతుంది. అంటే ఇది పెరుగుతుంది, అది తరుగుతుంది. అందుకే వాల్మీకి ఎంతోమంది చంపినాడు, కిరాతకుడు. భార్య పిల్లోళ్ళు నీ పాపం మేమెందుకు పంచుకుంటాం, నీది నువ్వే పంచుకో, నీకే సంబంధం, నాకేం సంబంధం అన్నాడు. అప్పుడు నారదుడు వచ్చినాడు, చూడరా నువ్వు ఇంత పాపం చేస్తేవి, అది ఎవరో తీసేసుకుంటుంది, ఎవరు తీసేసుకోలేరు, నువ్వు కూడా తీసేసుకోలేవు. కాబట్టి భగవన్నామస్మరణ చేసుకుంటే నీ పాపమంతా కరిగిపోతుంది అని రామ రామ అనమన్నాడు. వానికి రామ అనేది కూడా రాలేదంట, మరా మరా అన్నాడు. అట్లే అనుకోరా అన్నాడు. మరా మరా అంటేనే కూడా రామరామ అయిపోయింది. కానీ భగవంతుడు మనం ఏమంటాడము అనేది పట్టించుకోడు. నాలో ప్రేమ ఉందా, భక్తి ఉందా, నా మీద కోపంతో చేస్తాందే, లేకుంటే ఇష్టం లేకుండా చేస్తాందే, అవి మాత్రం చూస్తాడు.
ఆడ మాత్రం పొరపాటు లేకుండా నిర్మలంగా సంతోషంగా మనం చేసే పని మనం చేయాలి. నిర్మలంగా హాయిగా చేసుకుంటూ పోతే ఇంకా నిజమైన భక్తి. ఇది నిరంతరం ఎవరైతే చేస్తారో దాన్ని పరాభక్తి అన్నాడు రమణ మహర్షి. పరాభక్తి అంటే నిరంతరము భక్తిలో ఉండి దాంట్లోనే లీనమైనప్పుడు అట్లే వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఆ మనసు పవిత్రంగా దైవం వైపే ఉంటుంది కాబట్టి చివరిలో కూడాను దైవత్వం వైపుకే పోతుంది. ఆ సంతోషం అనేటువంటిది, ఆ స్థితి అనేది అది మరణించినా అది పోదు. లౌకికంగా ఉండేది జన్మకు పోతుంది. ఇప్పుడు నువ్వు ఎవరికన్నా ద్రోహం చేసి ఉంటావు, అది నీ అంట ఉంటుంది. చనిపోయిన తర్వాత నీవు ఎవరికి ద్రోహం చేసినావో వాళ్ళు తప్పకుండా నీకు ద్రోహం చేస్తారు మళ్ళా జన్మలో. అవి అనుభవించేటివి. ఇది కాదు, నువ్వు చేస్తూ ఉండవు కాబట్టి మంచిది. కాబట్టి ఇది నీకు సరిపోయినా కూడా మన వెంట వచ్చేది ఇదే. బయటివి ఏవి మన వెంట రావు. ఇది మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అది నేను చెప్పడమే కాదు, మహనీయులంతా అది చెప్తాండారు. నాయన పుణ్యం చేసుకోనరా, అదేరా మన వెంట వచ్చేది, ఈ దుర్మార్గం అంతా ఎందుకురా అని చెప్తాండారు. కాబట్టి మంచి చేస్తాను, ఇంకా మంచిలో దైవస్మరణ చేసుకుంటాను, అది ఇంకా మంచి. మామూలుగా ఇతరులకు మంచి చేసేది పుణ్యము. ఇక్కడ పుణ్యం కాకుండా మనము భగవంతునికి సేవ చేస్తున్నాం కాబట్టి ఇంకా దీనికంటే కూడా ఎక్కువ మనకు ఆ భగవంతుని అనుగ్రహం మనలో పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ధ్యానాలు, విచారణలు ఇవన్నీ మనకి కూడా సాధ్యమవుతాయి, నాకు అర్థం కాలే, అవన్నీ వద్దు. నీకు ఏది అనుకూలంగా ఉందో ఇది ప్రతి ఒక్కరు హాయిగా చేసుకోవచ్చు. అలా చేసుకుంటూ ఉండండి. క్రమేణా మీ ఆరోగ్యం బాగవుతుంది, మీలో ఉండే బాధలు పోతాయి, సమస్యలు పోతాయి. ఎందుకంటే నిరంతరము నీ మనస్సు భగవంతుని మీద ఉంది కదా. బయటికి పోయేకి దానికి పని పెట్టలేదే, లోపల పనే సరిపోయింది. ఇంకా అది బయటికి ఎందుకు పోతుంది? బయటికి పోయిందంటే ఏదో ఒకటి పట్టుకొని వస్తుంది, అది పనికి మానిన దాన్ని. వద్దు, లోపలనే చూసుకో.